సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకొని శాంతిని నెలకొల్పాలని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పతంగి వీరాస్వామి గౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అదే మాదిరిగా యాదగిరిగుట్టను కూడా మరి మంచి పర్యాటక కేంద్రంగా ఎంతో చక్కగా బిల్డింగ్లతో మంచి ఆహ్లాదకరంగా మరి గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. ఇక్కడ కట్టుబడులు కొన్ని బిల్డింగ్లు కట్టలేదు. కొత్త భవనాలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధిక నిధులు తీసుకొచ్చి తిరుపతిలో ఎలాగైతే పర్యాటకులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే వస్తున్నారో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట కూడా స్థానిక ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రతి పేదవాడు గుట్ట మీద దర్శనం చేసుకుంటారు. కొత్త హంగులతోని మరి విఐపీలకు ఎలాంటి రూమ్స్ కేటాయించారు. బడుగు బలహీన వర్గాల వరకు, ఎస్టీ బీసీ వర్గాల వరకు కూడా మరి వారికి ఒక న్యాయము, మరి మామూలు బడుగు బలహీన వర్గాల వారికి ఒక న్యాయం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానంతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రూమ్స్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ రూమ్స్ అనేది కేవలం బడా నాయకులకు, విఐపీలకు రూమ్స్ కేటాయించడం జరిగింది. ఆన్లైన్ పద్ధతి కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ స్థానిక బడుగు బలైన వర్గాలకి, పేదవారికి కూడా మరి అందరికీ ఉపయోగపడే రూమ్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి కొన్ని కాంట్రాక్ట్ బిల్డింగ్స్ కూడా కొన్ని ఉన్నవి. మరి నిరుద్యోగులకు రూమ్స్ కేటాయించి వారికి కూడా ఉద్యోగావకాశం కల్పించి చేయాలని కోరుకుంటూ మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.